హాయ్ అండి. నేను 1 ఇయర్ బ్యాక్ అయితే ఒక వీడియో చేశానండి. మీ ఇంట్లో ఉన్న టీవీకి ఏ డీటీహెచ్ బాగుంటుంది అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో అయితే చాలా బాగా సక్సెస్ అయిందండి. దగ్గర దగ్గర 40,000 మంది అయితే చూశారండి. ప్రెజెంట్ కూడా ఆ వీడియో రన్ అవుతుంది. చాలామంది ఆ వీడియో చూసి నాకు ఫోన్ చేస్తున్నారండి కొత్త కనెక్షన్ కోసం. ప్రెజెంట్ ఆ వీడియోలో ఉన్నటువంటి అమౌంట్లు అయితే మారాయండి. ప్రెజెంట్ కొత్త అమౌంట్లు అయితే వచ్చాయి. ఆ వీడియోలో నేను టాటా ప్లే డిటిహెచ్ బాగుంటుందని చెప్పానండి. ప్రెజెంట్ కూడా ఇప్పటికి కూడా టాటా ప్లే డిటిహెచ్ బాగుందండి. ఆ వీడియోలో మనం 3,000 రూపాయలకి 3,000 రూపాయలు క్యాష్ బ్యాక్ అని చెప్పాము. ఇప్పుడు ప్రెజెంట్ ఆగస్ట్ మంత్ కి 3,600 రూపాయలు కడితే 3,600 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారండి. 600 రూపాయలు పెరిగిందండి. కానీ ఇప్పటికి కూడా టాటా ప్లే డిటిహెచ్ బాగుందండి. ఎందుకు బాగుంది, తర్వాత రీఛార్జ్ ఆఫర్స్ ఎంతెంత ఉన్నాయి అన్నది ఈరోజు మన వీడియో అండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగా అర్థమవుతుందండి అని అనుకుంటున్నాను నేను. ప్రెజెంట్ కొత్తగా వచ్చినటువంటి ఆఫరు, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి ఛానల్ లిస్టు, ఆగస్టులో మళ్ళీ ఛానల్ లిస్ట్ అయితే మారిందండి. కొంచెం రీఛార్జ్ అమౌంట్లు తగ్గాయి. అందుకే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను వీడియో. చూడండి, గెట్ హెచ్డి బాక్స్ 3000 ధమాకా ఆఫర్ అండి. అంటే మీరు 3,600 రూపాయలు కడితే మళ్ళీ మీకు 3,600 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుందండి. చూసుకోవచ్చు. చెల్లించండి 3,000, పొందండి 3,000. అంటే 3,600 రూపాయలు మీరు కడితే మళ్ళీ 3,600 రూపాయలు క్యాష్ బ్యాక్ రూపంలో మీకు వచ్చేస్తుందండి. ఇది ఓడియో ఆఫర్ అండి. ఓడియో అంటే మొత్తం పైన గొడుగు, కింద హెచ్డి బాక్స్, హెచ్డి రిమోట్, హెచ్డిఎంఐ కేబుల్, ఛార్జరు, అదేవిధంగా డిటిహెచ్ ఫిట్టింగ్ ఫ్రీ అండి. డిటిహెచ్కి బాక్స్కి కలిపే వైర్ అయితే 10 మీటర్లు ఇస్తారు. 10 మీటర్ల కంటే ఎక్కువ పడితే మీరు అమౌంట్ కట్టుకోవాలండి. ఇది ఓడియో అండి. అంటే ఫుల్ సెట్ అండి. మొత్తం ఫిట్టింగ్ అంతా కలిపి 3,600 రూపాయలకి మళ్ళీ మీకు 3,600 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుందండి. ఈ పక్కన ఉన్నది నాన్ ఓడియో అండి. నాన్ ఓడియో అంటే ఓన్లీ బాక్స్ అండి. హెచ్డి బాక్స్, హెచ్డి రిమోటు, ఛార్జరు, హెచ్డిఎంఐ కేబులే ఇస్తారండి. ఇన్స్టలేషన్ అనేది పూర్తిగా ఉచితమండి. మీరు దీనికి గాను 3,100 రూపాయలు కట్టాలండి. 3,100 రూపాయలు కడితే మీకు మళ్ళీ క్యాష్ బ్యాక్ రూపంలో 3,600 రూపాయలు అంటే ఎక్స్ట్రాగా 500 రూపాయలు 5 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తారండి. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి టాటా ప్లే ఆఫర్స్ అండి. ఓకే. ఈ నాన్ ఓడియో బాక్స్ అనేది ఓన్లీ ఎయిర్టెల్ నుంచి టాటా ప్లేకి మారిన వాళ్ళకి, లేదా సన్ డైరెక్ట్ నుంచి టాటా ప్లే లోకి మార్చిన వారికి, లేదా డిష్ టీవీ నుంచి టాటా స్కైలోకి మారిన వాళ్ళకి మాత్రమే ఇస్తారండి. ఇంతకు ముందు టాటా ప్లే డిటిహెచ్ ఉండి మళ్ళీ టాటా ప్లేకి బాక్స్ మారిన వాళ్ళకైతే ఇవ్వరండి. ఎందుకంటే ఇవి ఆఫర్ బ్యాలెన్స్లు అండి. 3,100 కడితే 3,600 రూపాయలు ఇస్తున్నారు, అంటే 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి బాక్సులు అనేవి మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టాటా ప్లే కస్టమర్స్కి అయితే ఇవ్వరండి. ఎందుకంటే చాలా మంది బాక్సులు అయితే మారిపోతుంటారు, బాక్సులు చేంజ్ చేస్తుంటారు. నార్మల్ నుంచి హెచ్డీకి మారిన వాళ్ళకి కూడా ఇవ్వడం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ వేరే నెట్వర్క్ నుంచి టాటా ప్లేకి మారిన వాళ్ళకి మాత్రమే ఈ డిటిహెచ్ ఓన్లీ బాక్స్, నాన్ ఓడియో బాక్స్ అని ఇస్తున్నారండి. టాటా ప్లే ఉండి బాక్స్ మారిపోదాం అనుకున్న వాళ్ళకైతే ఇవ్వడం లేదు. ఓకే. చూడండి, చెల్లించండి 3,000, తిరిగి పొందండి 3,600 మీ టాటా ప్లే అకౌంట్లోకి. అంటే బాక్స్లోకి రీఛార్జ్ రూపంలో వేసేస్తారండి. మీకు అమౌంట్ అయితే ఎవరు, మీరు 3,600 రూపాయలు కడితే మీ ఇచ్చిన హెచ్డి బాక్స్లో 3,600 రూపాయలు రీఛార్జ్ రూపంలో వేసేస్తారు. అంటే మీరు 3,600 రీఛార్జ్ చేసుకుంటే మీకు డిష్, సెటప్, ఫిట్టింగ్, వైర్ అంతా ఫ్రీగా ఇస్తారండి. దీన్ని వినియోగించుకొని ఎంచుకొని మీ ఫేవరెట్ ఛానల్స్ అనేవి, అంటే ఛానల్స్ అనేవి మీరే సెలెక్ట్ చేసుకోవచ్చండి. మీరు మంత్లీ ఎంత రీఛార్జ్ పెట్టుకుంటే అంత రీఛార్జ్, ఆ 3,600 మీ మంత్లీ రీఛార్జ్ అండి. మంత్లీ రీఛార్జ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. వేరే డిటిహెచ్లో అయితే మంత్లీ రీఛార్జ్ అనేది వాళ్ళు ముందే ఫిక్స్ చేస్తారండి. మంత్లీ ఇంత ఉంటుంది అని ఫిక్స్ చేసేస్తారు. ఒక 12 నెలలకి, 10 నెలలకి, 6 నెలలకి వాళ్ళు ఇచ్చేస్తారండి. ఎయిర్టెల్లో కానీ, సన్ డైరెక్ట్లో కానీ. అదే మనకి టాటా ప్లేలో అయితే మీకు బ్యాలెన్స్ రూపంలో వస్తుందండి 3,600. మీరు మంత్లీ ఎంత పెట్టుకుంటే 3,600 అంత రీఛార్జ్ అండి. మీరు ఈ ప్యాకేజ్ నార్మల్లో వాడుకోవచ్చు, హెచ్డీలో వాడుకోవచ్చు, లేదనుకుంటే ఓన్లీ మీకు నచ్చిన ఛానల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. 2-3 ఛానల్స్ కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. మీరు ఎంత తక్కువ పెట్టుకుంటే మీ 3,600 రూపాయలు అంత ఎన్ని ఎక్కువ రోజులు వస్తుందండి.
మీరు ఒక రోజులో ఖర్చు పెట్టుకుంటారా, 2-3 సంవత్సరాలు వాడుకుంటారా అనేది మీ ఇష్టం అండి. రీఛార్జ్ కూడా స్టాప్ చేసుకోవచ్చండి. ఈ 3600 రూపాయల్లో బ్యాలెన్స్ ని మీరు దగ్గర దగ్గర 90 రోజుల వరకు స్టాప్ చేసుకోవచ్చండి. మీ ఇంట్లో టీవీ పోవచ్చు, లేదా సెటాప్ బాక్స్ పోవచ్చు, లేదనుకుంటే మీరు క్యాంప్ వెళ్ళొచ్చు, లేదా మీ ఇంట్లో పిల్లలు చదువుకున్నప్పుడు టీవీ కొన్ని రోజులు ఆపాలనుకుంటున్నారండి. అటువంటి టైంలో మీరు ఈ రీఛార్జ్ దగ్గర దగ్గర 90 రోజుల వరకు రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే టాటా ప్లే వాళ్ళు ఇచ్చారండి. మరి ఏ డిటిహెచ్ లో కూడా మీకు ఈ రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే ఉండదండి. టాటా ప్లే లో మాత్రమే ఉంటుంది. సన్ డైరెక్ట్ లో కానీ, ఎయిర్టెల్ లో కానీ, డిష్ టీవీలో కానీ ఉండదు. ఒక్క టాటా స్కైలోని మాత్రమే ఈ రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు 3600 రూపాయల క్యాష్ బ్యాక్ అనేది 100% లీకేజ్ తీసుకుంటే 100% క్యాష్ బ్యాక్ 3600 రూపాయలు మీకు రిటర్న్ వచ్చేస్తుందండి. రిటర్న్ అంటే మీరు 3600 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకుంటే డిష్ సెటప్ ఫిట్టింగ్ అంతా ఉచితమేనండి. ఇది గుర్తుపెట్టుకోండి. పొందండి ఫ్రీ హెచ్డి సెటప్ బాక్స్. అంటే బాక్స్ సెటప్ అంతా ఉచితమే ఇస్తారండి. సంప్రదించండి మీకు దగ్గరలో ఉన్న డీలరు. స్క్రీన్ కాంట్రాక్ట్ సంబంధించిన నియమాలు ఏమిస్తాయి, వివరాల కోసం సంప్రదించండి. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా FTA కాంప్లిమెంటరీ ప్యాక్ మరియు HDD బేసిక్ ప్యాక్ FTA ఛాన్స్ అనేది జరుగుతుంది. ఓకే, అంతే ఓకేనండి. తర్వాత చూడండి టాటా ప్లే బింగ్ బాక్స్ అండి. టాటా ప్లే బింగ్ బాక్స్ అంటే 4K బాక్స్ అండి. ఈ 4K బాక్స్ ఎవరికైనా కావాలనుకుంటే 6000 రూపీస్ అండి. 6000 రూపీస్ కి 4K బాక్స్ అయితే అవైలబుల్ అండి. ఓకే, ఇవన్నీ మీకు కన్ఫ్యూజ్ అండి, ఇవన్నీ వద్దు. చూడండి ఆల్రెడీ డిటిహెచ్ ఉన్న వాళ్ళకి రీఛార్జ్ ప్యాక్స్ అండి ఇవి. స్టార్టింగ్ మనకి మంత్లీ 1324 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉందండి. మంత్లీ మీకు 221 రూపాయలు పడుతుంది. ఈ తర్వాత చెప్దాం. చూడండి మీరు ఎవరైనా డిటిహెచ్ తీసుకుంటే మంత్లీ ఓన్లీ తెలుగు ఛానల్స్ కావాలనుకుంటే మంత్లీ 265 రూపాయలు ఉంటుందండి. ఈ 265 రూపాయలకు గాను మీకు ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయండి. ఇది ఒక నార్మల్ ప్యాకేజ్ అండి. ఇది నార్మల్ ప్యాకేజ్ అంటే అర్థం ఏంటంటే SD ప్యాకేజ్ అండి. 43 ఇంచుల కంటే చిన్న టీవీలు ఉన్న వాళ్ళు అయితే నార్మల్ ప్యాకేజ్ చేసుకుంటే సరిపోతుందండి. పిక్చర్ క్వాలిటీ బాగానే వస్తుంది, ఏ ప్రాబ్లం ఉండదండి. దీంట్లో ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయండి. మంత్లీ 265 రూపాయలు అండి. మీరు కట్టిన 3600 రూపాయలు మంత్లీ రీఛార్జ్ 265 రూపాయలు అండి. దగ్గర దగ్గర ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే 13 నెలల 15 రోజులు వస్తుందండి. ఈ 1 ఇయర్, ఈ 13 నెలల 15 రోజులు అంటే ఈ 3600 రూపాయలు అయిపోయిన తర్వాత మీకు మంత్లీ చేసుకుంటే 265 రూపాయలు ఉంటుంది. 6 మంత్స్ ఒకసారి చేసుకుంటే 1324 రూపాయలు ఉంటుంది. ఇలా 6 మంత్స్ ఒకసారి చేసుకోవడం వల్ల రీఛార్జ్ మీకు మంత్లీ 221 రూపాయలు అయితే పడుతుందండి. చూసుకోవచ్చు, 221 రూపాయలు అయితే పడుతుంది. ఈ ప్యాక్ పేరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ అండి. ఇది మీరు ఆల్రెడీ కొత్త కస్టమర్లైనా ఈ ప్యాక్ పెట్టుకోవచ్చు, ఆల్రెడీ డిటిహెచ్ ఉన్న వాళ్ళైనా ఈ ప్యాక్ పెట్టుకోవచ్చు అండి. అందరికీ ఈ ప్యాక్ ఒక్కటే. కొత్త కనెక్షన్ ఉన్న వాళ్ళు అయితే 3600 రూపాయలు 265 అండి. దగ్గర దగ్గర 13 నెలలు అయితే వస్తుంది ఈ ప్యాక్ పెట్టుకుంటే. ఈ ప్యాక్ లో ఓన్లీ తెలుగు ఛానల్స్ వస్తాయండి. ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ రావు. చిన్నపిల్లల ఛానల్ అయితే 2 వస్తాయండి. ఈటీవీ బాలభారత్ ఒకటి, ఖుషి టీవీ ఒకటి అండి. ఈ 2 ఛానల్స్ మాత్రమే వస్తాయి, మరి ఏ ఛానల్స్ రావు. ఓన్లీ తెలుగు ఛానల్స్ అయితే అన్ని వస్తాయండి. తెలుగు న్యూస్ ఛానల్స్ అన్ని వస్తాయి. డివోషన్ అంటే దేవుడి ఛానల్స్ అన్ని వస్తాయండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్యాక్ అంటే కొంతమంది దీంతో పాటు మాకు స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కావాలండి నార్మల్లో అడుగుతుంటారండి. వాళ్ళ కోసం అయితే ఈ ప్యాక్ అండి. ఈ ప్యాక్ పేరు తెలుగు ధమాల్ అండి. ఈ ప్యాక్ కూడా నార్మల్ ప్యాకేజ్ అంటే SD ప్యాకేజ్ అండి. చిన్న టీవీలు ఉన్న వాళ్ళకి అంటే తక్కువ అమౌంట్ లో ఎక్కువ ఛానల్స్ కావాలి అనుకున్న వాళ్ళకి అండ్ లేదా లో క్వాలిటీలో పిక్చర్ క్వాలిటీ లో సరిపోతుంది అనుకునే వాళ్ళకైతే ఈ ప్యాక్లు అండి. ఫస్ట్ 2 ప్యాక్లు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్, అదేవిధంగా తెలుగు ధమాల్ ప్యాక్ అండి. ఈ 2 నార్మల్ ప్యాకేజీలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్యాక్ మీరు చేసుకుంటే మంత్లీ 290 రూపాయలు ఉంటుందండి. ఈ ప్యాక్ లో కూడా మనకి ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, ఆల్ తెలుగు దేవుడి ఛానల్స్ తో పాటు కిడ్స్ ఛానల్స్ అనేవి ఒక 5 వస్తాయండి. డిస్కవరీ కిడ్స్, ఈటీవీ బాలభారత్, హంగామా టీవీ, ఖుషి టీవీ, నిక్ అండి. ఈ 5 ఛానల్స్ అయితే వస్తాయి. స్పోర్ట్స్ లో మనకి
చూసుకోవచ్చు. స్పోర్ట్స్లో డిడి స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ ఫాస్ట్ అండి. ఈ 5 ఛానల్ అయితే వస్తాయి. దీంతో పాటు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు కూడా వస్తాయండి. చూడండి ఇక్కడ ఉంది స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు అండి 1446 ఛానల్ నెంబరు చూసుకోవచ్చు మీరు. ఛానల్ నెంబర్ 1446. చూడండి తిరుపతి ఛానల్, ఎస్విబిసి, సుప్రభాత టీవీ అన్ని ఛానల్స్ వస్తాయండి. ఏ ఛానల్ కూడా మిస్ అవ్వదు. ఇది మంత్లీ చేసుకుంటే 290 రూపాయలు అయితే ఉంటుందండి. ఈ ప్యాక్ మీరు కొత్త కనెక్షన్ తీసుకునే వాళ్ళు ఈ ప్యాక్ పెట్టుకుంటే 3600 బై 290 రూపాయలండి. అంటే దగ్గర మీకు 1 ఇయర్ పాటు అంటే 12 నెలలు మీరు కట్టిన అమౌంట్ ఈ ప్యాక్ పెట్టుకుంటే వస్తుందండి. ఆ తర్వాత మీకు ఈ 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఈ రీఛార్జ్ ఎంత ఉంటుందంటే మంత్లీ మీరు చేసుకుంటే 290 రూపాయలండి. 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే 1449 రూపాయలండి. ఇలా 6 మంత్స్కి ఒక్కసారి మీరు రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీకు మంత్లీ 242 రూపాయలు అయితే పడుతుందండి. ఈ 2 ప్యాక్లు నార్మల్ ప్యాకేజీలు అండి. ఇప్పుడు హెచ్డి ప్యాకేజ్ గురించి చెప్దాం. ఒక బెనిఫిట్ అయితే ఉందండి. మీరు చిన్న టీవీకైనా పెద్ద టీవీకైనా సెటప్ బాక్స్ అనేది ఒకటేనండి. నార్మల్ ప్యాకేజ్ కైనా హెచ్డి ప్యాకేజ్ కైనా సెటప్ బాక్స్ ఒకటేనే. మీరు ఇప్పుడు నా చిన్న టీవీకి సెటప్ బాక్స్ తీసుకున్నారు అనుకోండి, రేపు పొద్దున ఎంత పెద్ద టీవీ కొన్నా సేమ్ సెటప్ బాక్స్ ని వాడుకోవచ్చండి. మళ్ళీ సెటప్ బాక్స్ మారినంత మాత్రాన బాక్స్ చేంజ్ చేయవలసిన అవసరం అయితే లేదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. వేరే డిటిహెచ్లో అయితే బాక్స్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. మన టాటా ప్లేలో అయితే బాక్స్ చేంజ్ చేయవలసిన అవసరం అయితే ఉండదండి. చిన్న టీవీలకి పెద్ద టీవీలకి ఒకటే బాక్స్ అండి. మీరు ప్యాక్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే మీరు హెచ్డి ప్యాకేజ్ హెచ్డి ప్యాక్, నార్మల్ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే ప్యాక్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ప్యాక్ పేరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ హెచ్డిఆర్ అండి. మీరు టాటా ప్లే కొత్త కనెక్షన్ మీరు తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీరు ప్యాక్ ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకునే అవకాశం అయితే టాటా ప్లే వాళ్ళు అయితే కల్పిస్తున్నారండి. మీరు నార్మల్ నుంచి హెచ్డి నుంచి నార్మల్ కైనా ఎన్నిసార్లు అయినా మారొచ్చండి. వేరే డిటిహెచ్లో అయితే ఎలా మారడం ఉండదు. మీరు ఒక సన్ డైరెక్ట్ డిటిహెచ్ తీసుకుంటే వాళ్ళు ఒక హెచ్డి ప్యాక్ని ఇస్తే మీరు 1 ఇయర్ పాటు హెచ్డి ప్యాక్ని చూడాలండి. ఒక నార్మల్ ప్యాక్ని ఇస్తే 1 ఇయర్ పాటు నార్మల్ ప్యాక్ని చూడాలి. ఒక ఎయిర్టెల్లో అయితే అంతేనండి. ఏ ప్యాక్ వాళ్ళు ఇస్తే ఆ ప్యాక్ని 1 ఇయర్ పాటు అయితే 1 ఇయర్ పాటు, 6 మంత్స్ పాటు అయితే 6 మంత్స్ చూడాల్సి వస్తుంది. కానీ మన టాటా ప్లేలో అయితే అలా ఉండదండి. ప్యాక్ని మీరు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు అండి. నార్మల్కి నుంచి హెచ్డికి, హెచ్డి నుంచి నార్మల్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేసుకోవడం వల్ల మీకైతే ఎటువంటి అమౌంట్ అయితే కట్ అవ్వదండి. ఎందుకంటే మనకి టాటా ప్లే నుంచి రీఛార్జ్ అనేది ప్రతిరోజు మంత్లీ వైజ్లో కాకుండా డే వైజ్లో కట్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఈ ప్యాకేజ్ ఇప్పుడు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ ఉందనుకోండి, మంత్లీ మనకి 319 రూపాయలు పడుతుంది. అంటే మనకి డేలో 11 రూపాయలు పడుతుందండి. ప్రతిరోజు మీకు 3600 రూపాయల్లో 11 రూపాయలు అయితే మైనస్ అవుతుందండి. ప్రతిరోజు మీరు చూసుకోవచ్చు. ఇది ఎలా కట్ అవుతుందో చూడాలనుకుంటే మీకు టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్ అనేది ప్లే స్టోర్లో దొరుకుతుందండి. ఈ యాప్ మీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు ఈ యాప్లో మీ పేరు, మీ ఐడి నెంబరు, మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది, అదేవిధంగా మీరు మంత్లీ ఏ ప్యాక్ పెట్టుకున్నారు, ఆ ప్యాక్లో ఏ ఛానల్స్ వస్తున్నాయి, అదేవిధంగా మీకు మంత్లీ రీఛార్జ్ ఎంత పడుతుంది, అవన్నీ చూసుకోవచ్చండి. అదేవిధంగా మీరు మొబైల్లో లైవ్ టీవీ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఎటువంటి కస్టమర్ కేర్ సపోర్ట్ లేకుండా ప్యాక్ని అయితే ఎన్నిసార్లు అయినా మీరు చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఈ టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్లో మేనేజ్ ప్యాక్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చండి. మరి ఏ డిటిహెచ్లో ఇటువంటి కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే యాప్ సపోర్ట్ అయితే లేదండి. ఒక్క టాటా ప్లేలోనే ఉంది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను టాటా ప్లే బెస్ట్ అని. ఈ ప్యాక్ పేరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ హెచ్డిఆర్ అండి. ఈ ప్యాక్లో మనకి 300+ ఛానల్స్ వస్తాయని ఇస్తున్నారు. కానీ ఈ ప్యాక్ మంత్లీ అయితే 319 రూపాయలు అండి. హెచ్డి ప్యాక్, హెచ్డి బేసిక్ ప్యాక్ అండి. బేసిక్ ప్యాక్లో ఓన్లీ మనకి తెలుగు ఛానల్స్ మాత్రమే వస్తాయండి. ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ రావు. చిన్నపిల్లల ఛానల్ కూడా 2 వస్తాయండి. చూసుకోవచ్చు మీరు. ఖుషి టీవీ 1, ఈటీవీ బాలభారత్ అండి. 2 ఛానల్సే వస్తాయి.
ఇది ఒక హెచ్డి ప్యాక్ కాబట్టి ముందు మనం హెచ్డి ఛానల్స్ గురించి మాట్లాడదామండి. చూసుకోవచ్చు మనం హెచ్డి ఛానల్స్ చూడండి. ఒక్క టాటా ప్లేలోన మాత్రమే హెచ్డి ఛానల్స్ అనేవి 11 అయితే ఉన్నాయండి. మరి ఏ డిటిహెచ్లో హెచ్డి ఛానల్స్ అనేవి 11 లేవండి. మనకి ఎయిర్టెల్ హెచ్డి ఛానల్స్ అనేవి కేవలం 7 ఛానల్స్ మాత్రమే ఉన్నాయండి. జెమినీ మూవీస్, మా టీవీ మా మూవీస్, జీ తెలుగు జీ మూవీస్, జెమినీ మ్యూజిక్ అండి. ఈటీవీ ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడైతే కొత్త కనెక్షన్ తీసుకునేటప్పుడు ఈటీవీ అయితే ఇవ్వట్లేదండి. అది ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనకి సన్ డైరెక్ట్ నుంచి అయితే జెమినీ మూవీస్, మా టీవీ మా మూవీస్, జీ తెలుగు జీ మూవీస్, ఈటీవీ, జెమినీ మ్యూజిక్ అండి 8 హెచ్డి ఛానల్స్ అయితే సన్ డైరెక్ట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి టాటా ప్లే నుంచి అయితే 11 హెచ్డి ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. జెమినీ మూవీస్, మా టీవీ మా మూవీస్, జీ తెలుగు జీ మూవీస్, ఈటీవీ ప్లస్ చూడండి, ఈటీవీ ప్లస్, ఈటీవీ బాలభారత్, ఈటీవీ ప్లస్, ఈటీవీ బాలభారత్ అండి, ఈటీవీ సినిమా అండి, అదేవిధంగా జెమినీ మ్యూజిక్ అండి. చూడండి ఈ ఈటీవీ ప్లస్ అనేది ఏ డిటిహెచ్లో కూడా హెచ్డి ఛానల్ లేదండి. ఈటీవీ సినిమా కూడా ఏ డిటిహెచ్లో హెచ్డి ఛానల్ లేదండి. ఓన్లీ ఈటీవీ మాత్రమే ఉంటుంది. మనకి టాటా ప్లేలో అయితే ఎక్స్ట్రాగా ఈటీవీ సినిమా ఒకటి, ఈటీవీ ప్లస్ ఒకటి, ఈటీవీ బాలభారత్ ఒకటి, ఈ 3 ఎక్స్ట్రాగా హెచ్డి ఛానల్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారండి. తెలుగులో మనకి ఏకంగా హెచ్డి ఛానల్స్ 11 వస్తాయండి. అదే విధంగా అన్ని న్యూస్ ఛానల్స్ కూడా నార్మల్లో వస్తాయండి. హెచ్డిలో ఈ 11 కాకుండా మిగతావన్నీ నార్మల్లో వస్తాయి. అన్ని తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయండి. చిన్నపిల్లల ఛానల్ 2 వస్తాయి. అన్ని దేవుడి ఛానల్ కూడా వస్తాయండి. ఇది బేసిక్ ప్యాక్ అండి. ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే మీరు 3600/319 అండి. ఈ ప్యాక్ పెట్టుకుంటే మీకు దగ్గర 11 నెలలు అయితే వస్తుంది. మళ్ళీ మీకు 11 నెలలు అయిపోయిన తర్వాత మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే మంత్లీ 319 రూపాయలు ఉంటుంది. 6 మంత్స్ ఒకసారి చేసుకోవాలనుకుంటే 1595 రూపాయలు ఉంటుందండి. ఇది అందరి కస్టమర్లకి ఉపయోగపడుతుంది. కొత్త కస్టమర్లకి, పాత కస్టమర్లకి, ఆల్రెడీ డిటిహెచ్ తీసుకొని ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుందండి. ఇదే కొత్త ఆఫరు. రీఛార్జెస్ అందరూ చేసుకోవచ్చు. రీఛార్జెస్ ఇలా మీరు 6 మంత్స్కి ఒకసారి చేసుకోవడం వల్ల మీకు మంత్లీ 266 రూపాయలు అయితే పడుతుందండి. ఇది మీరు గమనించాలి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ప్రతి మంత్ పైన ఒక 50 రూపాయల నుంచి 60 రూపాయలు అయితే తగ్గుతుందండి. ఇంకా కొంతమంది మాకు హెచ్డిలో స్పోర్ట్స్ ఛానల్స్ అయితే కావాలండి అని అడుగుతుంటారండి. వాళ్ళ కోసము ఇదండి ఈ ప్యాక్, తెలుగు ధమాల్ హెచ్డిఎస్ అండి. ఈ ప్యాకు మంత్లీ 400 రూపాయలు అయితే ఉంటుందండి. ఈ ప్యాక్ మీరు వేయించుకుంటే 3600/400 అండి. మీకు దగ్గర 9 నెలలు అయితే వస్తుంది. ఈ ప్యాక్ లో మనకి ఏ ఛానల్స్ వస్తాయంటే ఆ బేసిక్ ప్యాక్ లో వల్లే తెలుగులో 11 హెచ్డి ఛానల్స్ అయితే వస్తాయండి. దీంతో పాటు మిగతా ఛానల్స్ అన్ని నార్మల్లో వస్తాయి. ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయి. చిన్నపిల్లల ఛానల్ అందులో 2 వస్తాయి కదండి. దీంట్లో మనకి దగ్గర 5 ఛానల్స్ అయితే వస్తాయండి. ఎస్డి ఛానల్స్ ఎస్డిలో వస్తాయి చిన్నపిల్లల ఛానల్. అదేవిధంగా స్పోర్ట్స్ ఛానల్స్ చూడండి. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు అండి హెచ్డిలో వస్తుందండి. స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్డిలో వస్తుందండి. డిడి స్పోర్ట్స్ హెచ్డిలో వస్తుందండి. స్టార్ స్పోర్ట్స్ 1A2 ఎస్డిలో వస్తుంది. స్టార్ స్పోర్ట్స్ 3 స్టార్ ఫాస్ట్ అండి. దగ్గర స్పోర్ట్స్ ఛానల్స్ ఒక 6 ఛానల్ అయితే వస్తాయండి. నేషనల్ జియోగ్రఫీ వస్తుందండి హెచ్డిలో. నెట్ జియో హెచ్డిలో వస్తుందండి. ఇవి ఇన్ఫర్మేషన్ ఛానల్స్ అండి, నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్. దీంతో పాటు కొన్ని హిందీ ఛానల్స్ వస్తున్నాయి. అదే విధంగా మ్యూజిక్ ఛానల్స్ కొన్ని వస్తాయండి. హిందీ మూవీ ఛానల్స్ కొన్ని వస్తున్నాయి. ఈ ప్యాక్ లో మీరు గమనించుకోవాలండి. మనకి ఒక్క టాటా ప్లేలోనే 319 రూపాయలకి 11 హెచ్డి ఛానల్స్ వస్తున్నాయండి. చిన్న టీవీలు ఉన్న వాళ్ళకి, పెద్ద టీవీలు ఉన్న వాళ్ళకి ఇది కంఫర్టబుల్గా ఉంటుందండి. ఎందుకు ఇది కంఫర్టబుల్గా ఉందని అంటే, ఫస్ట్ది రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. రెండోది చిన్న టీవీలకైనా పెద్ద టీవీలకైనా ఒకే సెటప్ బాక్స్ని అయితే వాడుకోవచ్చండి. అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారండి. పెద్దవాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు ఛానల్ అయితే నెంబర్స్ అయితే నొక్కలేరండి. కానీ టాటా ప్లేలో ఫేవరెట్ అనే స్విచ్ అయితే ఉంటుందండి. ఈ ఫేవరెట్ అనే స్విచ్ ఉపయోగించి మీరు నచ్చిన ఛానల్స్ ఆ ఫేవరెట్ స్విచ్లో పెట్టుకుంటే అది నొక్కగానే మీకు ఆటోమేటిక్గా ఛానల్స్ వచ్చేస్తాయండి. దీనికోసం ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయవలసి ఉండదండి. మీరు ఏ ఛానల్స్ ఎక్కువగా చూస్తారో ఆ ఛానల్స్ అనేవి ఆ ఫేవరెట్ స్విచ్లో పెట్టుకోవచ్చు.
చేసుకోవచ్చండి. ఆ ఫేవరెట్ స్విచ్ నొక్కగానే మనకు నచ్చిన ఛానల్స్ అయితే ప్లే అయిపోతాయండి. దీనికోసం ఎటువంటి నెంబర్స్ నొక్కవలసిన అవసరం అయితే లేదండి. అదే విధంగా టీవీకి సెటప్ బాక్స్కి వేరే రిమోట్లు అయితే యూజ్ చేయాల్సి వస్తుందండి. కానీ టాటా ప్లే కొత్త కష్టం తీసుకునే వాళ్ళు టీవీ రిమోట్ లేకుండా ఓన్లీ సెటప్ బాక్స్ రిమోట్ అంటే టాటా ప్లే రిమోట్తోనే టీవీని అదే విధంగా సెటప్ బాక్స్ని కంట్రోల్ చేయొచ్చండి. అదే విధంగా పిక్చర్ క్వాలిటీ అండి, టాటా ప్లేలో వచ్చినటువంటి పిక్చర్ క్వాలిటీ మరి ఏ డిటిహెచ్లో రాదండి. ఒక్క టాటా ప్లేలోనే బెస్ట్ పిక్చర్ క్వాలిటీ వస్తుందండి. అదే విధంగా హైయెస్ట్ హెచ్డి ఛానల్స్ అండి. ఒక్క టాటా ప్లేలోనే 11 హెచ్డి ఛానల్స్ అయితే ఉన్నాయి. మరి ఏ డిటిహెచ్లో ఇన్ని హెచ్డి ఛానల్స్ అయితే లేవండి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇంకోటి కస్టమర్ కేర్ సపోర్ట్ అండి. ది బెస్ట్ కస్టమర్ డిటిహెచ్లో ది బెస్ట్ కస్టమర్ కేర్ సపోర్ట్ ఏదైనా ఉందని టాటా ప్లే అండి. నేను కళ్ళు మూసుకొని చెప్పగలనండి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీకు ఎవరైనా టెక్నీషియన్స్ కానీ ఎవరైనా మీకు ఫ్రాడ్ చేసినట్లు కనిపిస్తే మీరు డైరెక్ట్గా కస్టమర్ కేర్కి కంప్లైంట్ పెట్టొచ్చండి. కంప్లైంట్ పెడితే విత్ ఇన్ సెకండ్స్లోనే అంటే విత్ ఇన్ 1 or 2 అవర్స్లోనే వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేసి వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి మీకు ఎవరు డిటిహెచ్ సర్వీస్ చేశారో వాళ్ళ ఐఎస్పి పైన అయితే యాక్షన్ అయితే గట్టిగా తీసుకుంటారండి. మీకు ఎవరికైనా కంప్లైంట్ పెట్టాలని అనుకుంటే నేను కస్టమర్ కేర్ సపోర్ట్ నెంబర్ అయితే మీకు ఇస్తున్నానండి. కస్టమర్ది అంటే కస్టమర్కి కాల్ కలిసే నెంబర్లు అయితే డిస్ప్లేలో ఇస్తున్నాను, మీరు చూసుకోవచ్చండి. మీరు 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ లేకుండా ప్యాక్ చేంజ్ చేయాలనుకున్నా లేదా మీకు ఏ ఛానల్స్ వస్తున్నాయి, ఏవైనా ఛానల్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా, ఏవైనా ఛానల్స్ డ్రాప్ చేసుకోవాలనుకున్నా, ఇటువంటివి ఏవైనా ఆప్షన్లు మీకు టాటా ప్లే లైవ్ టైమ్ ఒక యాప్ ఉందండి. ఆ యాప్లో మీరు కస్టమర్ కేర్ సపోర్ట్ లేకుండా 24/7 ఎప్పుడైనా ఈ యాప్ని అయితే ఉపయోగించుకోవచ్చండి. అదేవిధంగా మీరు క్యాంప్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు టీవీ చూడలేమండి, టీవీ క్యారీ చేయలేం కదా. ఇటువంటి సందర్భాల్లో మనము మొబైల్ టీవీ టాటా ప్లే మొబైల్ టీవీ అనే యాప్ను ఉపయోగించి మీరు మొబైల్ టీవీని అయితే చూసుకోవచ్చండి. ఈ కొత్త కనెక్షన్ తీసుకునే వాళ్ళు ఈ టాటా ప్లే మొబైల్ టీవీ మీరు ఇష్టం మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి రెండు మొబైల్లలో ఈ యాప్ని అయితే లాగిన్ చేసుకోవచ్చండి. లాగిన్ చేసుకొని మీరు మీ డిటిహెచ్కి ఏ ప్లాన్ అయితే తీసుకున్నారో ఆ ప్లాన్లో వచ్చే ఛానల్స్ అయితే ఈ మొబైల్లో టీవీలో చూసుకోవచ్చండి ఫ్రీగా. దానికి ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకోబడదు. ఇంకోటండి డాల్బీ సౌండ్ అండి. మంచి పిక్చర్ క్వాలిటీతో పాటు మంచి సౌండ్ అయితే వస్తుందండి. మీరు సెటప్ బాక్స్ని తీసుకుంటే చిన్న టీవీలకైనా పెద్ద టీవీలకైనా ఒకే సెటప్ బాక్స్ని అయితే వాడుకోవచ్చండి. మళ్ళీ సెటప్ బాక్స్ని అయితే చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. నా ఒపీనియన్ ప్రకారం అయితే టాటా ప్లే కనెక్షన్ అయితే చాలా బాగా ఉంటుందండి. తీసుకునే వాళ్ళు ఎవరు కూడా ఫీల్ అవ్వరు. కానీ కొంచెం మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మంత్లీ రీఛార్జెస్ అయితే ఎక్కువైపోతుంటాయండి. ఇది ఒక ప్రాబ్లం అయితే టాటా ప్లే నుంచి ఉందండి. టాటా ప్లే నుంచి ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మనము 1 year 2 years అని తీసుకుంటాం కదండి బాక్స్, అది కొంచెం త్వరగా అయిపోతుందండి. అదేవిధంగా మంత్లీ రీఛార్జెస్ అనేవి కొంచెం ఎక్కువ పెరిగిపోతుంటాయండి. అవి మీరు చెక్ చేసుకొని రీఛార్జ్ చేసుకోవాలండి. ప్రతిసారి కూడా మీరు మంత్లీ రీఛార్జెస్ అనేవి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని రీఛార్జ్ చేసుకోవాలి, లేదనుకుంటే మీకు ఎక్కువ అమౌంట్లో పడిపోతాయండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది సిగ్నల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి భయ్య అని అడుగుతున్నారు. టాటా ప్లేలో సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు ఉండేవండి, ఇప్పుడైతే లేవు. 2024 సంవత్సరంలో కొత్తగా ఒక పీసాట్ అని 24 అనే శాటిలైట్ అయితే లాంచ్ చేశారండి. ఇప్పుడు టాటా ప్లేలో 2 శాటిలైట్ ఉన్నాయి కాబట్టి పిక్చర్ క్వాలిటీతో సిగ్నల్స్ అయితే చాలా బాగా వస్తున్నాయండి, ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మనకు వర్షం పడినప్పుడు కూడా టాటా ప్లే సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. పెద్ద వర్షం పడేటప్పుడు మాత్రమే పోతున్నాయండి. క్లైమేట్ చేంజ్ అయినా టాటా ప్లే అయితే వస్తుంది. ఇంతకు ముందు అంత ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు లేవండి. 2024 నుంచి కొత్త శాటిలైట్ లాంచ్ చేశారు. లాంచ్ చేసిన నుంచి అయితే మనకి సిగ్నల్స్ అయితే బాగా వస్తున్నాయండి. పెద్ద వర్షం అయితేనే ఆగిపోతున్నాయి. చాలా మంది ఎక్కువ అడుగుతున్నారండి, ఇది గుర్తుపెట్టుకోండి. బాగా వస్తుందండి. సిగ్నల్స్ ప్రాబ్లం అయితే టాటా ప్లేలో ఏమీ లేవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి భయ్య, దాని సొల్యూషన్ అయితే చెప్తాను. మీకు ఎవరికైనా కొత్త కనెక్షన్ కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి. మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఇస్తామండి. ఫ్రీ ఇన్స్టలేషన్ అండి. పూర్తిగా 24 hours-లోనే ఇన్స్టలేషన్ అయితే అయిపోతుంది. మీకు ఇంటి దగ్గర బిగించిన తర్వాత అమౌంట్ తీసుకుంటారండి. ₹1 కూడా ముందు తీసుకోబడదు. మీ కంపెనీకి ఎంత ఇస్తుందో అంతకే అమౌంట్ అంతకే ఇస్తామండి. ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోబడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.